గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ సోల్జర్స్, మీ కొటేషనల్ మోటివేషనల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. నా వీడియో చూస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా ఛానల్గా నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో కంపల్సరీ నా వీడియోస్ కానీ షేర్ చేయండి. మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ అనేవి కొంతమందికి షేర్ అవుతాయి. దానివల్ల ఉపయోగం ఉంటుంది అనమాట. నేను చేసే వీడియోస్ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉపయోగపడేటివి. మీ సక్సెస్ అవ్వడానికి కానీ, ఏదైనా పని చేయడానికి కానీ, పాజిటివ్ థింకింగ్ కానీ ప్రతి ఒక్కటి ఉపయోగపడే వీడియోలు అనమాట. సో ఈరోజు మీరు తమిళనాడు చూస్తారు కదా. ఈరోజు అయితే మంచి బ్యూటిఫుల్ స్టోరీ తోటి అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చిన. ప్రేమలో సత్యమైన త్యాగం. అసలు ఏంది ఈ కథ, స్టోరీ ఏంది, దీనికి ఎలా ఉంది, ఏం కథ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను షార్ట్గానే. స్కిప్ చేయకుండా వినండి, బాగుంటుంది. లైఫ్లో అందరికి ఉపయోగపడుతుంది ఇది. సో మంచి మోటివేషనల్ స్టోరీ అనమాట కొంచెం. సో చూద్దాం, మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రేమకు అసలైన అర్థం, ఒక అందమైన ప్రేరణాత్మక కథ అనమాట స్టోరీ ఇది. ఇప్పుడు అది ఏంది, ఏం కథ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకరి సంతోషం కోసం దూరంగా ఉండటం కూడా ప్రేమ, అంతే కదా. ఒకరు సంతోషంగా ఉండాలంటే మనం వారికి దూరంగా ఉండడం కూడా, అది కూడా ఒక ప్రేమ లాంటిది అనమాట. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఒక ఊరిలో ఒక సూరజ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు మనస్సు శుద్ధి గలవాడు, నిజాయితీ, టాలెంట్ ఉంటుంది. అతనికి ఒక వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అని ఒక జూలీ తోటైతే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళకి చాలా ప్రేమ ఉండేది చిన్నప్పటి నుంచి. ఇద్దరు మంచి స్నేహితులు, ప్రేమ ఉండేది, ఇద్దరికి మంచి స్నేహితులు అనమాట. కాలానుగుణంగా ఈ యువకునికి ఏమైందంటే ఆ జూలీ మీద కొంచెం ప్రేమ ఎక్కువైపోయింది. ఓకేనా, ప్రేమ ఎక్కువైపోయింది. బెస్ట్ ఫ్రెండ్స్ కాస్త ప్రేమగా మారిపోయింది. ఆ అమ్మాయి మాత్రం ఏం చేసిందంటే, తన జీవితానికి తగిన మరొక దారి ఉంది, నువ్వు నన్ను బలవంతంగా ప్రేమించకూడదని చెప్పేసి ఆ బెస్ట్ ఫ్రెండ్కి చెప్పేస్తుంది ఆ అమ్మాయి డైరెక్ట్ అని చెప్పేస్తుంది. ఆ యువకుని మనసులో బాధనైనా ఆమె మాటలను గౌరవించాడు. తాను అతను చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండి తను ప్రేమించినప్పటికీ కూడా ఆమె చెప్పంగానే ఇమీడియట్లీ తను కొంచెం బాధపడ్డాడు. ఇంటర్నల్గా బాధపడి, సరే ఈమె చెప్పింది కూడా మాటలు మంచి అని చెప్పి గౌరవించిండు. కానీ తన ప్రేమను ఎలా తగ్గించుకోవాలని తాను ఆలోచించుకున్నాడు. సరే బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ ఇతను ప్రేమించాడు అమ్మాయిని, అయినప్పటికీ కూడా ఆమె నో అని చెప్పేసింది. తనకు వేరే వ్యక్తి ఉన్నాడు, దారి ఉందని చెప్పాగానే సరే తమ మీద ప్రేమ ఎట్లా తగ్గించుకొని ప్రయత్నం చేయడానికి యువకుడు ట్రై చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ అమ్మాయికి కుటుంబ సభ్యులు ఆమెకు మరొక వ్యక్తితో వివాహం కుదిర్చారు. అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆమెకు వివాహం సెట్ అయిపోయింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తి చాలా బాధపడ్డాడు. ఆమె సంతోషం కోసం తన ప్రేమను అర్పించేందుకు సిద్ధమైండు. తాను బాగుండాలని చెప్పేసి తిను సిద్ధమైండు త్యాగం చేయడానికి కూడా. ఆ వ్యక్తి ఆ ఊరిని వెళ్ళిపోయాడు. తన కోసం తన మ్యారేజ్ సెట్ అని చెప్పేసి, తను ఇబ్బంది పడదని చెప్పేసి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పెళ్లి రోజు అతను అక్కడ లేకపోవడం ఆ అమ్మాయికి కొంత విచారం కలిగించిన, అతను చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుంది. సో తన మ్యారేజ్ సెట్ అయింది, ఎక్కడో ఇబ్బంది పెడతాడు అని చెప్పి అనుకుంది. బట్ ఏంటంటే మ్యారేజ్ కూడా పోలేదు. ఆ వ్యక్తి దూరంగా వెళ్ళిపోయాడు. ఆమె అప్పుడు అర్థం చేసుకుంది అనమాట. సో అతను చేసిన త్యాగాన్ని అయితే అర్థం చేసుకుంది. వ్యక్తి తన బాధను మౌనంగా మోస్తూ అమ్మాయి జీవితంలో సంతోషాన్ని అందించేందుకు వెనకడుగు వేసిన నిజమైన ప్రేమికుడు అయ్యాడు. అప్పుడు అర్థమైందన్నమాట, ఏంటంటే ఒకరి సంతోషంగా ఉండాలంటే వారి నుండి మనం దూరంగా ఉండడం కూడా అది కూడా ఒక ప్రేమే అనమాట. అంతే కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మనం దూరంగా ఉండడం అది కూడా ఒక ప్రేమే అన్నట్టు అర్థమైపోయింది. సో ఇక్కడ ఈ అబ్బాయి అనేది నిజమైన ప్రేమికుడిగా నిలిచిపోయింది అనమాట. ఇక్కడ మెయిన్ మనకు సందేశం ఏంటంటే, ప్రేమ అనేది కలిసేలా చూసుకోవడం కాదు, కొన్నిసార్లు మనం ప్రేమించిన వారిని వారి సంతోషం కోసం దూరంగా ఉండడం కూడా నిజమైన ప్రేమే. అంతే కదా, ప్రతిసారి కలిసి చూసుకోవడం ప్రేమే కాదు. కొన్నిసార్లు మనం ప్రేమించిన వారిని కూడా వారి సంతోషం కోసం దూరంగా ఉండడం కూడా నిజమైన ప్రేమే. దీని యొక్క మోరల్ స్టోరీ అనమాట. ఓకేనా. సో వీడియో అండ్ స్టోరీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ కోసం, కొటేషన్స్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మరొక మంచి మోటివేషనల్ స్టోరీ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.